దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్ట్ పనులను తెల్లవారుజామున ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ పనులు అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులను అడ్డుకోవడంపై పోలీసులతో తోపులాట జరిగింది. అనంతరం కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నుండి మసీద్ సెంటర్, బాలాజీ చెరువు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ జన సమీకరణతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు చిన్నబిల్లి నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఆదినారాయణమూర్తి, ఏపీఎంఎస్ఆర్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వర్మ, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రెడ్డి, వైఎస్ఆర్టీయు జిల్లా అధ్యక్షులు చెక్క చక్రవర్తిలు మాట్లాడుతూ నేటి ధరలకు అనుగుణంగా కనీసం 30,000 కార్మికులందరికీ చెల్లించాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పని గంటలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని, డ్రైవర్ల మేడకు ఉరితాడుగా ఉన్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశవ్యాప్త సమ్మెకు ఏపీ ఎన్జీఓ సంఘం, కాకినాడ జిల్లా కమిటీ, జిల్లా జేఏసీ నాయకులు మద్దతుగా భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద బహిరంగ సభలో మద్దతు తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని కూడా మార్చేసి, ఏదైతే మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి ఈవేళ మహాత్మా గాంధీని చంపేసినటువంటి గాడ్సీ పేరుతో జీరామ్జీ చట్టం అని చెప్పి తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఈ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారు కూడా ఈ రోజున సమ్మెలో ఉండటం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏదైతే 1948 కనీస వేతనాల చట్టం ఉందో ఆ చట్టం, అలాగే 1926లో తీసుకొచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ల చట్టం, 1947లో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం, ఈ చట్టాలు కూడా ఈవేళ పనికి రాకుండా చేసింది. చాలా దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీంతో కట్టు బానిసలుగా కార్మికులు మిగిలిపోతా ఉన్నారు. ఏదైతే మేడ స్ఫూర్తితో 12 గంటల నుండి 8 గంటల పనిదినం వచ్చిందో ఈ రోజున దానికి తూట్లు పొడిసి రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తూ ఈవేళ మళ్ళీ కార్మికుడు 12 గంటల పని చేసే పరిస్థితిని ఈవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ రోజు కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచుతా ఉంది. దీన్ని నిరసిస్తూనే మొత్తం కార్మిక వర్గం ఈ రోజు బంద్లో ఉన్నారు. ఆ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పని ప్రదేశాల్లో ప్రమాదాలు 1927 యాక్ట్ ప్రకారంగా పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తూ ఉంటే ఆ నష్టపరిహారం చెల్లించేవారు. కానీ ఇక మీదట పని ప్రదేశాల ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాదుడు ఉన్నాడు. కార్మిక సంఘాలుగా ఆందోళన చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు పెట్టే విధంగా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. అందుకే ఒక పని గంటలు ఉండవు, పని ప్రదేశాల్లో ప్రమాదానికి నష్టపరిహారం ఉండదు, మినిమం వేజెస్ ఉండవు, కనీస వేతనాలు ఉండవు, ఉద్యోగ భద్రత ఉండదు. ఇది కేవలం కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని కూడా వ్యతిరేకమైన లేబర్ కోడ్స్. ఈ లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి 29 ఉన్న కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, అలాగే వ్యవసాయ కార్మికులు, రైతులు, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్స్ అన్ని రంగాల స్కీమ్ కార్మికులు, హమాలి, ఆటో వర్క్స్ అన్ని రంగాల కార్మికులు పాల్గొంటా ఉన్నారు. అందులో భాగాన్ని వాళ్ళ పోటీ కార్మికులు ఒకరోజు వేతనం అనుకుంటున్నారు. కానీ నిజంగా స్వచ్ఛందంగా సహకరించాలి. సమ్మెలో భాగస్వాములు అవ్వాలి. ఈ సమ్మె విజయవంతంగా చేస్తే ఈ యొక్క సమ్మె ఢిల్లీకి వినిపించే విధంగా మన వాయిస్ ఉండాలనే విధంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తున్నాం. సమ్మెకు సహకరించండి. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి. చాలా దారుణం. ఏదైతే 1886లో బ్రిటిష్ ప్రభుత్వంలో మరి చట్టాలు సాధించుకున్నామో తద్వారా ప్రపంచ కార్మికుల ఐక్యత అనే నినాదంతో మరి ప్రపంచం అంతా కూడా ఈ మేడే ఉత్సవాల్లో కూడా ఇది చాటు చెప్పుకుంటాం. దాన్ని పక్కన పెట్టి తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది ఈవేళ మోడీ రాజ్యాంగంగా కార్మికులపై మరి దాడి చేస్తారు. దీన్ని తిప్పికొట్టే విధంగా మరి దేశం అంతా కూడా కార్మికులంతా కూడా ఏకంగా ఉన్నారు. అలాగే 8 గంటల పని దినాలు కూడా చాలా దారుణం. ఇది 12 గంటలు అంటారు, 10 గంటలు అంటారు. ఇది చాలా అమలు అయితే మాత్రం కార్మికుడికి చాలా నష్టం వాటిల్లో ఉన్నది. కాబట్టి 50 మంది కార్మికులంతా కూడా
ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలి. ఈ సమ్మెను విజయం ద్వారా మరి కార్మికులకి సంక్షేమం జరుగుతుందని చెప్పేసి మరి కేంద్ర కార్మిక సంఘం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మద్దతు పలకాలని కోరుకుంటూ ఈవేళ ఈ కాకినాడ పోర్టులో తప్పకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ పేరు